అందరికీ నమస్తే. ఇంట్లో ఉండే పిల్లలు స్కూల్కి వెళ్ళగానే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మనం ఈ టిప్స్ ఫాలో అయ్యామనుకోండి, ఇంట్లో క్లీనింగ్ పని కానీ మిగతా పనులన్నీ కూడా చకచక అయిపోతాయి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ఒక చీపురు కట్టను తీసుకొని ఇలా వేస్ట్గా ఉన్న ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి ఇలా గట్టిగా ముడివేసేయండి. ఇలా ముడివేసిన కవర్ సహాయంతో ఇలాంటి చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాంట్లో మనము క్లాత్తో క్లీన్ చేసినా కూడా మళ్ళీ ఆ క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. ఇలా బీరువా మధ్యలో కానీ కబోర్డ్ మధ్యలో ఎక్కడైతే మనకి ఇలా క్లీన్ చేయని ప్లేస్లో మనము ఈ చీపురు కట్టకు కవర్ని కట్టేసి క్లీన్ చేసామనుకోండి, మన పని అనేది చాలా సులువైపోతుంది. దీనికోసం ఎలాంటి దాన్ని యూజ్ చేయకుండా ఇలా పడేసే ప్లాస్టిక్ కవర్ని యూజ్ చేసామనుకోండి, మనకి ఎక్స్ట్రా పని అనేది అస్సలకే ఉండదు. ఇలా క్లీన్ చేసిన తర్వాత చీపురుకి పెట్టిన ప్లాస్టిక్ కవర్ని తీసేసి డస్ట్బిన్లో పడేయాలి. దీనివల్ల ఇలా చీపురు కట్ట కూడా ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంటుంది. ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, అయిపోయిన తర్వాత దేనికి పనికిరాదని పడేసాం, కానీ దీనివల్ల కూడా మనకి చాలా యూజ్ అయితే ఉందండి. ఇలా మధ్యలో హోల్గా ఉన్నది దాన్ని తీసుకొని ఇలా రెండింటిని సపరేట్ చేసుకోవాలండి. ఈ రెండింటిని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి బాక్స్లో పిల్లలకి సంబంధించిన ఎరేజర్, పెన్సిల్ అలాంటి వాటిని అన్నిటిని కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. హోల్స్ ఉన్న ఈ బాక్స్ని తీసుకొని ఇలా మధ్యలో చిన్న హోల్ ఉంది కదండి, దాన్ని డైరెక్ట్గా ఇలా మేకుకి తగిలించేసామనుకోండి, చాలా స్టిఫ్గా నీట్గా అలాగే ఉంటుంది, కింద అస్సలకే పడదండి. ప్రతిరోజు వాడే క్లిప్పులు కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ లేదా ఏదైనా సరేనండి, ఇలా అన్నిటినీ కూడా మనము ఈ ధూప్ స్టిక్ బాక్స్కి పెట్టేసామనుకోండి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. చాలా స్పేస్ కూడా ఉంటుందండి, తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. మన ఇంట్లో ఇలాంటి రాగి గిన్నెలు కానీ రాగి పాత్రలు ఉన్నప్పుడు అడుగు బాగానే ఇలా జిడ్డు పట్టేస్తుందండి. మనము స్టీల్ గిన్నెలను అయితే నీట్గా క్లీన్ చేసుకుంటాం, కానీ రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అనుకుంటారు, కానీ సింపుల్గానే దీన్ని కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. హాఫ్ నిమ్మకాయని కట్ చేసిన తర్వాత ఈ రాగి గిన్నె పైన సన్నుపును వేయాలి. అలాగే ఈ నిమ్మకాయ రసాన్ని కూడా వేసేసిన తర్వాత స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయాల్సిన పని లేదండి. రసం తీసిన ఈ నిమ్మ తొక్కతోటే మనము ఈ రాగి గిన్నెను క్లీన్ చేసుకోవచ్చు. దేవుని సామాగ్రిని క్లీన్ చేసుకోవడానికి ఎన్నో రకాలు యూజ్ చేస్తాం, కానీ ఎలాంటివి కూడా అవసరం లేదండి. కొద్దిగా నిమ్మకాయ రసము, ఇంట్లో సాల్ట్ ఉంటే సరిపోతుంది. ఎన్ని పాత్రలైనా చాలా తక్కువ టైంలో ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, నేనైతే ఇక్కడ స్క్రబ్బర్ని కూడా యూజ్ చేయలేను. ఇలా నిమ్మకాయ తొక్కతో క్లీన్ చేసుకుంటేనే ఈ ఒరిజినల్ కలర్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఒక్క నిమిషంలోనే రాగి పాత్రను ఎంత నీట్గా క్లీన్గా చేసుకున్నామో, ఆ తర్వాత మనము వాటర్తో క్లీన్ చేసుకొని చూడండి, చాలా రోజుల వరకు కూడా ఈ రాగి పాత్ర అనేది ఇలాగే ఉంటుంది, నల్లగా జిడ్డు మారకుండా ఉంటుంది. మనము రాగి పాత్రలను క్లీన్ చేసుకోవడానికి చాలా రకాల లిక్విడ్ని యూజ్ చేస్తాం, కానీ త్వరగా మచ్చలుగా తయారవుతుందండి. ఇదైతే అస్సలకే కాదు. అల్లాన్ని ఇలా ఒక గిన్నెలో వాటర్ని వేసి 2-3 సార్లు నీట్గా కడిగామనుకోండి, దానికి ఉండే మట్టి అనేది పూర్తిగా పోతుంది. ఆ తర్వాత ఈ అల్లాన్ని ఈ వాటర్లో నుంచి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి ఇలా మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో పెట్టి ఈ అల్లాన్ని కొద్దిసేపు అటు ఇటు కదుపుతూ వేడి చేయండి. ఇలా తడి అనేది పూర్తిగా ఆరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ అల్లాన్ని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్ని కానీ లేదా ఏదైనా స్పూన్ని తీసుకొని అల్లంపై ఉండే పొట్టునంతా కూడా తీసేయండి. ఇలా చేయటం వలన ఎన్ని కేజీలైనా సరేనండి, అల్లంపై ఉండే పొట్టును చాలా ఈజీగా తీసేయచ్చు. తడిగా ఉన్నప్పుడు పైన ఉండే పొట్టును తీయాలంటే కొద్దిగా టైం తీసుకుంటుంది, కానీ ఇలా వేడిగా ఉన్నప్పుడు పొట్టును తీసేసామనుకోండి, చాలా ఈజీగా ఎన్నైనా తీయచ్చు. 10 రూపాయల డస్టర్ అనేది మన ఇంట్లోకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది అనడంలో ఆశ్చర్యం అస్సలకే లేదండి. ముందుగా ఇలా ఒక డస్టర్ని తీసుకొని చివరి కొన భాగాన్ని కొద్దిగా మాత్రమే కట్ చేసుకోండి. ఇలా సమానంగా కట్ చేసుకున్న తర్వాత ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ కానీ లేదా ధూప్ స్టిక్ బాక్స్ ఉంటుంది కదండి, దాన్నైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇలా చిన్న బాక్స్ని తీసుకొని
వీటన్నిటిని కూడా ఇలా కట్ చేసుకోవాలి. ఈ బాక్స్ అనేది బరువుగా ఉండటానికి ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు కానీ, బయట దొరికే కంకర రాళ్ళు కానీ, మట్టి కానీ, ఇసుక కానీ మీరు ఏదైనా వేసుకోవచ్చండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. ఈ బాక్స్ అనేది ఇలా గట్టిగా ఉండటానికి దీంట్లో ఇలా సగం వరకు నింపేసేయండి. ఆ తర్వాత మనం కట్ చేసిన ఈ స్పాంజ్ ఉంది కదండి, దాంట్లో ఇది పెట్టేసుకోవాలి. బాక్స్కు ఇలా సమానంగా పెట్టేసిన తర్వాత ఒక నైఫ్ని తీసుకొని గ్యాప్ ఇచ్చుకుంటూ మధ్యలో ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలి. మనము ఇలాంటి షైనింగ్ కలర్ పేపర్ కానీ ఏదైనా డిజైన్ పేపర్ని ఇలా డబుల్ గమ్ టేప్తో కానీ ఫెవికల్తో అతికించుకోండి. ఇప్పుడు ఇలా మనము కిచెన్లో సంబంధించినవన్నీ కూడా నైఫ్, సీజర్స్, పీలర్స్ అలాంటివన్నిటిని కూడా ఇలా స్పాంజ్కి పెట్టేసామనుకోండి, చూడడానికి చాలా నీట్గా కనబడుతుంది. ఏది కావాలన్నా ఈజీగా తీసుకోవచ్చు. డస్ట్ పడకుండా, షార్ప్నెస్ అనేది తగ్గిపోకుండా ఇలా మనం యూస్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ని తీసుకొని పీలర్తో కానీ నైఫ్తో కానీ ఇలా మధ్యలో వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పూర్తిగా కింది భాగం వరకు కాకుండా కొద్ది భాగంలోనే ఇలా రౌండ్గా హోల్ చేసుకోవాలి. స్వైపర్ స్టిక్ కానీ మాప్ స్టిక్ ఉంటుంది కదండి, పొడవైన స్టిక్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న దాంట్లో ఈ స్టిక్ని ఇలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, అది ఊడిపోకుండా ఉంటుంది. మన ఇంట్లో ఇలా గోడల పైన వాచ్లు ఉంటాయి కదండి, మనము చైర్ కానీ టేబుల్స్ ఎక్కకుండా ఇలా స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, మనము తక్కువ టైంలో ఎన్ని పనులైనా చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా కింది నుంచే మనము క్లీన్ చేసుకోవాలంటే ఈ స్పాంజ్ని ఇలా యూస్ చేసుకోవచ్చు. వాల్కి ఉండే ఫోటో ఫ్రేమ్స్ కానీ కర్టెన్ రాడ్స్ ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఇలా స్పాంజ్తో క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మెయిన్ డోర్స్కి ఇలా పైన డస్ట్ ఉంటుంది కదండి, మనం డోర్ని అంటే క్లాత్తో క్లీన్ చేసే పెద్ద పని అనిపిస్తుంది, కానీ ఇలా స్పాంజ్తో క్లీన్ చేశారనుకోండి చాలా త్వరగా పని అయిపోతుంది. ఇంట్లో ఉండే ఇలాంటి ట్యూబ్లెట్స్ని కానీ ఫ్యాన్ని కూడా మనము ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారండి, ఒక 10 రూపాయల డస్టర్ అనేది మనకి ఇంట్లోకి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది. ఇంట్లో ఎన్ని ఫ్యాన్స్ ఉన్నా సరేనండి ఇలా నీట్గా చేసుకోవచ్చు. అంతేకాదండి, పైన కబోర్డ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా మనము ఏదైనా స్టూల్ని కానీ నిచ్చెనని కానీ యూజ్ చేస్తాం కదా, అలాంటిది అవసరం లేకుండా ఇలా స్పాంజ్కి ఏదైనా లిక్విడ్ని వేసి కబోర్డ్స్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా క్లీన్ చేయడం వలన డస్టర్ అనేది ఎంత నల్లగా మారిందో దీన్ని మళ్ళీ మనము వాటర్తో క్లీన్ చేసి కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన డస్టర్ని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాక సైడ్లో కూడా ఇలా నైఫ్తో ఘాట్లు పెట్టామనుకోండి, ఇలా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన ఇంట్లో ఉండే సబ్బు తునుకలు ఉంటాయి కదా, వాటిని వేస్ట్గా పారేసాం కానీ ఇలా స్పాంజ్ మధ్యలో పెట్టేసేయండి. ఆ తర్వాత మనము హ్యాండ్ వాష్కి కానీ లేదా ఎక్కడికైనా బయటకి తీసుకెళ్ళడానికి మనము ఇలాంటి సబ్బు తునుకలను యూజ్ చేసామనుకోండి, వాటర్ అనేది పూర్తిగా పీల్చేస్తుంది. అంతేకాకుండా ఇలాంటి స్పాంజ్ దాంతో మనము పిల్లలకు సోప్ రాయడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. చూసారు కదండి, మనము ఇలా కొద్దిగా వాటర్ని అప్లై చేసామనుకోండి, నురుగ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీనివల్ల సబ్బు కూడా త్వరగా అరిగిపోకుండా ఉంటుంది. ఒకవేళ మీరు ఇలా సోప్ని కాకుండా మనము గిన్నెలు క్లీన్ చేసే విమ్ లిక్విడ్ని కానీ విమ్ బార్ కానీ సోప్ని పెట్టేసి మనము గిన్నెలను కూడా చాలా ఈజీగా ఎన్నైనా కూడా క్లీన్ చేసేయచ్చు. ప్రతిసారి లిక్విడ్ని వేసుకోకుండా ఇలా ఒకేసారి ఇలా కట్ చేసిన దాంట్లో వేసుకొని మనము గిన్నెలను క్లీన్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ ఉంది కదండి, దాన్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా కొద్దిగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న దాంట్లో రెండింటిని కూడా సమభాగాలుగా కట్ చేసుకోవాలి. పీలర్ కానీ నైఫ్ను తీసుకొని ఇలా స్పాంజ్కి మధ్యలో చిన్న హోల్ అనేది చేసుకోవాలి. చపాతీలు పుల్కాలు చేసే చిమ్మట ఉంటుంది కదండి, దాన్ని తీసుకొని ఇలా హోల్ చేసుకున్న ఈ స్పాంజ్ని ఇందులో పెట్టేసేయండి. ఇప్పుడు దీంతో మనము విండోస్ని చాలా ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చండి. టైం అనేది అస్సలకే ఎక్కువగా తీసుకోదు. క్లాత్ కంటే ఇలాంటి చిన్న చిన్న పీస్గా మనం కట్ చేసుకున్న స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి, డస్ట్ కూడా చాలా ఈజీగా వచ్చేస్తుంది. విండోస్కి పట్టిన డస్ట్ అంతా కూడా ఇలా స్పాంజ్ దానికి వచ్చేస్తుంది. మరొక చిన్న స్పాంజ్ పీస్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన మాదిరిగా మధ్యలోకి కట్ చేసుకోవాలి. డబుల్ గమ్ టేప్ని తీసుకొని ఈ స్పాంజ్ దానికి అతికించేసేయండి. బెడ్రూమ్ డోర్ కానీ లేదా మెయిన్ డోర్స్ ఉంటాయి కదండి,
పిల్లలు ఇలా గట్టిగా డోర్ని వేసినప్పుడు గోడకి హోల్ పడటం కానీ లేదా డోర్ అనేది డ్యామేజ్ లాంటివి అలాంటివి కాకుండా ఉండాలంటే మనము ఇలా డబుల్ గమ్ టేప్ని వేసిన స్పాంజ్ని ఏ ప్లేస్లో అయితే అలా అవుతుందో దానిపైన దీన్ని అతికించేసేయండి. పిల్లలు కానీ గాలికి డోరు ఇలా గట్టిగా పడ్డా కానీ శబ్దం రాదండి. గోడ డ్యామేజ్ కాదు, డోరు కూడా డ్యామేజ్ కాకుండా ఇలా నీట్గా ఉంటాయి. అలాగే ఏదైనా ప్లాస్టిక్ బాక్స్ని కానీ లేదా కార్డ్బోర్డ్ని ఏదైనా తీసుకోవచ్చండి. ఇప్పుడు ఈ బాక్స్లో మనము ఈ స్పాంజ్ని చిన్న చిన్న పీసెస్గా 4 కానీ 5 కానీ కట్ చేసుకోవాలి. మనం తీసుకున్న బాక్స్లో పూర్తిగా ఈ స్పాంజ్ అనేది కవర్ అయ్యేటట్టు చూసుకోవాలి. మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్నప్పుడు ఇలా నెయిల్ రిమూవర్ని వేసి ఈ స్పాంజ్ దాంట్లో పెట్టేసి ఏలు తిప్పేసామనుకోండి ఈజీగా నెయిల్ పాలిష్ అనేది పోతుంది. ఇలా మనము ప్రతిసారి కాటన్ యూస్ చేయాల్సిన అవసరం లేకుండా ఇలా ఎప్పుడంటే అప్పుడు మనము నెయిల్ రిమూవ్ని చేసుకోవాలంటే ఈ టిప్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. గ్యాస్ స్టవ్ పైన ఇలా కర్రీ మరకలు కానీ ఆయిల్ మరకలు పసుపు మరకలు పడ్డప్పుడు చాలా జిడ్డుగా తయారవుతుందండి. క్లీన్ చేయడం కూడా చాలా టైం తీసుకుంటుంది. రుద్ది కడగాల్సిన పని కూడా ఉండటం వలన గ్యాస్ స్టవ్ అనేది త్వరగా పడేయ అవకాశం ఉంటుంది కదా. ఇలా ఒక స్పాంజ్ని తీసుకొని మనము ఎక్కడైతే ఆయిల్ మరకలు కానీ కర్రీ మరకలు పడ్డాయో దాంతో ఈజీగా క్లీన్ చేయొచ్చండి. అప్పుడు గ్యాస్ స్టవ్ని ప్రతిసారి వాటర్తో కానీ లేదా మనము క్లాత్తో కానీ క్లీన్ చేయాల్సిన పని కూడా ఉండదు. ఇలాంటి వాటిని క్లీన్ చేయడానికి ఈ స్పాంజ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. గ్యాస్ స్టవ్ యొక్క ఆన్ ఆఫ్ బటన్ కూడా మనము ఇలా స్పాంజ్తో క్లీన్ చేసామనుకోండి నీట్గా తయారవుతుంది. ఎందుకంటే స్క్రబ్బర్తో క్లీన్ చేసామనుకోండి ఇలా లోపటి ప్లేస్లకు వెళ్ళి క్లీన్ అవ్వదు. కానీ ఈ స్పాంజ్ని మనము ఇలా ఎలా తిప్పినా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవడానికి వీలవుతుంది. మిగిలిన స్పాంజ్ను తీసుకొని ఇలా నైఫ్తో కొద్దిగా మాత్రమే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ స్పాంజ్కు ఇలా 3 కానీ 4 కానీ ఘాట్లు పెట్టుకోవాలి. పూర్తిగా కాకుండా ఇలా మిడిల్ వరకు పెట్టిన తర్వాత మన విండోస్ కానీ స్లైడింగ్ డోర్స్ ఉంటాయి కదండి దాంట్లో డస్ట్ అనేది ఇలా ఎక్కువగా పడినప్పుడు మనము ఇలా స్పాంజ్ దాంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వీటిని క్లీన్ చేసి మళ్ళీ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన స్పాంజ్ను తీసుకొని ఇలా కొద్దిగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాక ఇలాంటివి 4 కట్ చేసుకొని మంచం కాళ్ళు ఉంటాయి కదండి దాని కింద ఈ స్పాంజ్ని పెట్టేసామనుకోండి ఎప్పుడైనా జరిపినప్పుడు శబ్దం రావటం లాంటివి కాకుండా ఈజీగా మనము ఎవరైనా జరిపేటట్టు ఈ స్పాంజ్ అనేది యూజ్ అవుతుంది. డైనింగ్ టేబుల్ కాడ చైర్స్ ఉంటాయి కదండి దాని కింద వీటిని పెట్టినా కూడా లైన్స్ పడకుండా ఈజీగా జరుపుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి. ల్యాప్టాప్తో వర్క్ ఫర్ హోమ్ కానీ ఆన్లైన్ క్లాసులు ఇలా ఎక్కువగా మనము ల్యాప్టాప్ని యూజ్ చేసినప్పుడు చేతి అనేది చాలా నొప్పి పెడుతుంది కదండి. ఇలా మౌస్ని ప్రతిసారి నొక్కి పెట్టేటప్పుడు చేతు ఒక్కొక్కసారి లాగటం లాంటివి కూడా జరుగుతాయి. మనము ఇలా మౌస్ని యూజ్ చేసేటప్పుడు చేతి కింద స్పాంజ్ని పెట్టేసుకున్నాం అనుకోండి చేతి అనేది ఎక్కువగా ప్రెస్ కాకుండా ఉండటం వలన ఎంతసేపు ల్యాప్టాప్ కానీ కంప్యూటర్ ముందు కూర్చున్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు. నేనైతే ఒక 10 రూపీస్ స్పాంజ్ని సంవత్సరం నుంచి యూజ్ చేస్తున్నానండి. చూసారు కదండి ఎలా తయారైందో. ఇలా మనము గడపల పైన క్లాత్ కానీ వాటర్ని యూజ్ చేసేటప్పుడు ఇలా స్పాంజ్ని తడిపేసి గడపలను మనము ఇలా శుభ్రం చేసుకోవచ్చు. ఈ స్పాంజ్ని క్లీన్ చేసి మళ్ళీ రోజు కూడా యూజ్ చేసుకోవడానికి వీలవుతుంది. తడిని కూడా చాలా త్వరగా పీల్చేస్తుంది. మన ఇంట్లో స్విచ్ బోర్డ్స్ పైన ఇలా సన్నని డస్ట్ అనేది పడినప్పుడు ఈ స్పాంజ్ దాంతో ఇలా అనేసామనుకోండి నీట్గా తయారవుతాయి. ఒక స్పాంజ్ని తీసుకొని మనము రోట్లో దంచేటప్పుడు ఇలా దాని కింద పెట్టేసి దంచేసామనుకోండి శబ్దం రాకుండా ఉంటుంది. టైల్స్ అనేవి పగిలిపోతాయి అనే టెన్షన్ కూడా ఉండదు. దీనివల్ల మన పని అనేది చాలా ఈజీగా జరిగిపోతుంది. అలాగే చిన్న స్పాంజ్ ముక్కను తీసుకొని మన ఇంట్లో ఉండే నీడిల్స్ ఉంటాయి కదండి వాటన్నిటిని కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన థ్రెడ్స్ తీసేటప్పుడు ఈ నీడిల్స్ అనేవి మన చేతికి గుచ్చుకోకుండా ఉంటాయి. అన్ని నీడిల్స్ ఇలా ఒకే దగ్గర ఉండటం వలన మన పని కూడా చాలా ఈజీగా జరిగిపోతుంది. సింగిల్ కీస్ ఉంటాయి కదండి వాటిని ఎక్కడో పెట్టేసి వెతకాల్సిన పని కూడా ఉంటుంది కదా వాటిని కూడా ఈ స్పాంజ్ దానికి పెట్టేసేయచ్చు. మన ఇంట్లో సోఫా సెట్ కానీ డైనింగ్ టేబుల్ సెట్ ఉన్నప్పుడు చిన్న పీసెస్గా స్పాంజ్ని కట్ చేసి ఇలా లెగ్స్ కింద పెట్టేసేయాలి. ఇలా చేయడం వలన
చిన్నపిల్లలకు కానీ మనం కానీ ఈజీగా జరపడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. వాటర్ అనేది కింద ఒలికినప్పుడు క్లాత్ కంటే మాప్ కంటే కూడా ఇలా ఒక స్పాంజ్ దాంతో క్లీన్ చేసామనుకోండి, వాటర్ అనేది చాలా త్వరగా పీల్ చేసుకుంటుంది. ఆరిపోవడం కూడా చాలా త్వరగా ఆరిపోతుందండి. మనం తిన్న తర్వాత క్లీన్ చేయడానికి కూడా ఈ స్పాంజ్ అనేది యూజ్ అవుతుంది. ఇడ్లీ చేయడం చాలా ఈజీ, కానీ వాటి గిన్నెలు క్లీన్ చేయాలంటే ఇబ్బంది పడతాం. అయితే మనము ఇలా స్క్రబ్బర్తో ఇడ్లీ పాత్రలను క్లీన్ చేసామనుకోండి, దానికి మొత్తం కూడా ఇలా అంటేసుకుంటుంది. మళ్ళీ స్క్రబ్బర్ని క్లీన్ చేయాలి, ఇలా డబుల్ పని అనేది అవుతూ ఉంటుంది. వేస్ట్గా ఉన్న ఒక ఇలా టూత్ బ్రష్ ని తీసుకొని ఇలా నానబెట్టుకున్న ఇడ్లీ పాత్రలన్నిటిని ముందుగా మనము ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకోవడం వలన మనకి చేతికి అంటుకోకుండా, స్క్రబ్బర్కి అంటుకోకుండా ఉండటం వలన మన పని అనేది చాలా సులువైపోతుంది. ఇలా అన్ని ఇడ్లీ పాత్రలన్నిటిని కూడా ఈ బ్రష్ తోటే క్లీన్ చేసుకున్నాక ఈ ఇడ్లీ పాత్రల పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని వేసి మళ్ళీ టూత్ బ్రష్తో కానీ లేదా స్క్రబ్బర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ పాత్రలు అనేవి చాలా నీట్గా అవటమే కాకుండా మన పని కూడా చాలా వరకు తగ్గిపోతుంది. ముందుగా బకెట్లో కొన్ని వాటర్ని పట్టిన తర్వాత అయిపోయిన షాంపూ ప్యాకెట్లు ఉంటాయి కదండి, అవి వేస్ట్ అని పాడేస్తాం. కానీ వీటిని కూడా మనము ఎలా యూజ్ చేసుకోవాలంటే ఇలా సీజర్తో వీడియోలో చూపించిన మాదిరిగా అన్నిటినీ కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కూడా వాటర్లో కొద్దిగా మిక్స్ చేసామనుకోండి, నురుగా అనేది వస్తుంది. చూసారు కదండి, మనము ప్రతిరోజు ఇల్లు తుడిచే ఇలా మాప్ని ఈ వాటర్లో బాగా ఇలా ఒక 2-3 టైమ్స్ పాటు ఇలా గట్టిగా అనేసామనుకోండి, దాంట్లో ఉండే దుమ్ము కానీ ధూళి మురికి అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేస్తుంది. వాటర్ చూసారు కదండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు ఈ మాప్ అనేది చాలా నీట్గా మంచి సువాసన అనేది వస్తుంది. చిన్న చిన్న హోల్స్ ఉన్న బుట్టీలు ఉంటాయి కదండి, దీంట్లో ఆనియన్స్ని కానీ లేదా వెల్లుల్లిని, ఆలులను మనం స్టోర్ చేసుకుంటాము. చాలా రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. మన ఇంట్లో రైస్ బ్యాగులు చాలా ఉంటాయి కదండి, వాటిని ఇలా బుట్టీలో కరెక్ట్ సైజు చూసి కట్ చేసుకొని దీంట్లో ఇలా ప్రతిసారి మలుచుకొని వేసుకున్నాక దీంట్లో ఆనియన్స్ని కానీ మనం కావాల్సినవన్నీ కూడా స్టోర్ చేసుకోవడం వలన ఇలాంటి బుట్టీలని ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఈ రైస్ కవర్లన్నీ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దోశ పిండికి కానీ ఇడ్లీ పిండికి మనము పప్పు నానబెట్టేటప్పుడు ఇలా 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఫ్రెష్ వాటర్ని వేసిన తర్వాత ఇలా ఇనుప చువ్వను కానీ ఇనుప నైఫ్ని వేసామనుకోండి, పప్పు అనేది చాలా త్వరగా నానుతుంది. మనము వెంటనే రుబ్బుకోవచ్చు. వెడల్పుగా ఉండే ఒక బౌల్ని తీసుకొని న్యూస్ పేపర్ ఉంటుంది కదండి, ఇలా న్యూస్ పేపర్ని కొద్దిగా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ బౌల్లోకి వేసుకోవాలి. ఇంట్లో డెటాల్ ఉంటుంది కదండి, ఇలా డెటాల్ని కొద్దిగా ఈ న్యూస్ పేపర్లో కలిపేసేయండి. డెటాల్ లేని ప్లేస్లో మీరు వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ న్యూస్ పేపర్ తడిసే విధంగా కొన్ని వాటర్ని వేసినాక కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము చేత్తో ఈ న్యూస్ పేపరు ఈ పేస్ట్ పూర్తిగా కలిసేటట్టు కలుపుకోవాలి. మన ఇంట్లో ఉండే మిక్సీ అనేది ఇలా జిడ్డు పట్టిపోయినప్పుడు చాలా రోజుల నుంచి క్లీన్ చేయలేమనుకోండి, క్లీన్ చేసే ప్రాసెస్ కూడా మనకి ఎక్కువ టైం అనేది తీసుకుంటుంది. ఎన్ని రోజులైనా సరేనండి, క్లీన్ చేయక అలాగే పెట్టేసామనుకోండి, మరకలు అనేవి చాలా జిడ్డుగా తయారవుతాయి. క్లీన్ చేసే ప్రాసెస్ అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన న్యూస్ పేపర్ ఉంది కదండి, దానికి పూర్తిగా తడి అనేది ఇలా ఉన్నప్పుడు మనము ఈ మిక్సీ దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మనం ఇలా అప్లై చేస్తున్నప్పుడే దానిపై ఉండే మరకలు కూడా క్లీన్ అవుతూ ఉంటాయండి. ఎన్ని రోజులదైనా సరేనండి, జిడ్డు పట్టిన దాన్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ ప్రాసెస్లో ఒక్కసారి క్లీన్ చేసుకొని చూడండి. ఈ గ్రైండర్ లోపల మనము ఇలా బ్రష్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉండే ఈ జిడ్డు మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. ఇలా న్యూస్ పేపర్తో ఉన్న వాటర్నంతా కూడా అందులో వేసి ఇలా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి. తర్వాత మనము ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ మిక్సీ మొత్తాన్ని కూడా ఇలా నీట్గా తుడుచుకోవాలి. ఎక్కడ తడి లేకుండా చూసుకోండి. ఈ మిక్సీ యొక్క లోపల మనము క్లాత్ అంత నీట్గా తుడుచుకోలేనప్పుడు ఇలా ఏదైనా నైఫ్ని కానీ సీజర్ని పెట్టి ఇలా మిక్సీ జార్ని మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఒక న్యూస్ పేపర్ని తీసుకొని ఇలా 2-3 మడతలుగా మలుచుకున్నాక ఇలా చిన్న చిన్న స్పేస్లో ఉంటుంది కదండి, దాన్ని మనము బ్రష్తో కానీ స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోలేం కాబట్టి ఇలా న్యూస్ పేపర్ని మలుచుకొని ఇలాంటి స్పేస్లో కూడా మనము నీట్గా తుడుచుకోవాలి. లేదంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి, దాంతోటైనా క్లీన్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంత జిడ్డు పట్టిన మిక్సీనైనా
ఎలాంటి మరకలైనా తొలగిపోవాలి అంటే ఈ పద్ధతిలో క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ మిక్సీ అనేది మళ్ళీ ఎప్పటి దానిలా కొత్త దానిలా కనిపిస్తుంది. ఈ మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి గట్టిగా తయారైనా లేదా షార్ప్నెస్ అనేది తగ్గిపోయినప్పుడు ఒక న్యూస్ పేపర్ని తీసుకొని దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా ఈ మిక్సీ జార్లోకి వేసుకోవాలి. దీంతో పాటు రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి, దాన్ని కూడా 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇలా ఒక 2 ట్రిప్పులు పట్టేసామనుకోండి, దాంట్లో ఉండే రాళ్ళ ఉప్పు అలాగే పేపర్ అనేది ఇలా సన్నగా తయారవుతుంది. దీనివల్ల మిక్సీ జార్ యొక్క బ్లేడ్లు అనేవి మళ్ళీ షార్ప్నెస్లోకి వస్తాయి. దీంట్లో మనము ఏది వేసి మిక్సీ పట్టుకున్నా కూడా చాలా త్వరగా గ్రైండర్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.